నంద్యాలలో అంగన్వాడీ కార్యకర్తల నిరసనలు 22 రోజులు కొనసాగుతున్నాయి. 22వ రోజు అంగన్వాడీలో పొర్లు దండాలతో తమ సమస్యలు ప్రభుత్వం వెంటనే తీర్చాలంటూ వినూత్నంగా నిరసన చేశారు. మహిళలకు న్యాయం చేస్తానన్న జగన్ ప్రభుత్వం అంగన్వాడీలైన మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయం ముట్టడిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీకు మా వినతిని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మా సభ జగనన్న మా జీతాల సంగతి ఏంటన్నా? జగనన్న మా జీతాల సంగతి చేద్దామన్నా. జగనన్న మా జీతాల సంగతి చేద్దామన్నా. జగనన్న మా జీతాల సంగతి చేద్దామన్నా. రెడీ 1 2 3 అందరూ ఇటు సైడ్, ఇప్పుడు ఇటు సైడ్ పోయినారు కదా, అందరూ ఇటు సైడ్. 1 2 3 స్టార్ట్. చిన్నగా చిన్నగా స్లోగా. జగనన్న మా యొక్క సమస్యలు తీర్చన్నా. జగనన్న మా యొక్క సమస్యలు తీర్చండి. మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో నెరవేర్చండి. రండి త్వరగా రండి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మామూలుగా అక్కడే ఉండి ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలని వాళ్ళ గవర్నమెంట్ స్కూళ్లకు తాళాలు వేసుకొని మాతో పాటే వచ్చి కూర్చుంటామని మాకు మద్దతుగా చెప్పి చెప్పారనమాట. వెళ్ళారు వాళ్ళు. చర్యలు తీసుకుంటే సన్నగా కూర్చుంటామని మేము సిఐటియుగా తెలియజేస్తున్నాము. అందులో రేపు కలెక్టరేట్ దగ్గర ధర్నా కూడా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 22వ రోజుకు చేరింది. కానీ ఇన్ని రోజుల నుండి మా డిమాండ్స్ ఏం అడుగుతున్నా కానీ ఏమి పట్టనట్టు ఉన్నది. ప్రభుత్వము మొండి వైఖరితో ఉన్నది. మరి జగన్ గారికి ఆడవాళ్ళంతా ఇట్లా రోడ్డు మీద పడుకొని పొర్లు దండాలు పెడుతూ ఉన్నాం. ఇప్పటికైనా మా సమస్యలను గుర్తించండి, మా సమస్యలను పరిష్కారం చేయండి అనే తెలియజేస్తున్నాం. మీరు ఇప్పటికైనా మా సమస్యలను పట్టించుకోకపోతే రేపు 3వ తేదీ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంది. మరి దానికి కూడా మీరు పోలీసులను ఉపయోగించుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మేము తగ్గేదే లేదు. మా సమ్మెను ఉధృతం చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు 22 రోజులుగా రోడ్డు మీద ఉన్నా కూడా చర్చలు 4 సార్లు జరిపి చర్చలను విఫలం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంది. అందుకే ఇప్పటికైనా కానీ జగనన్న మా సమస్యలు పరిష్కారం చేయండి అని రోడ్డు పైన మహిళలు పొర్లు దండాలు పెడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి ఇంత ఘోరమైనటువంటి దుస్థితి మరొకటి లేదు. కాబట్టి మహిళల పట్ల ఇంత చిన్న చూపు తగదు. ఇప్పటికైనా కానీ మీరు మహిళల సాధికారత, మహిళల కోసం అక్క అమ్మ చెల్లి అనే పైన మాటలు తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు చెప్పేటువంటి మాటలకు వీటికి ఎలాంటి పొంతన లేదు. మీరు ఇచ్చేటువంటి ప్రకటనలు కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి. మీ ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకోవడం కోసము వీళ్ళొక డ్రెస్సులు ఇచ్చినారు, లేకపోతే మీ ప్రభుత్వ ప్రచారాని కోసము అవి ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప నిజంగా అంగన్వాడీ కార్మికుల కోసము ఏమీ కూడా చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ వీళ్ళ న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని రోడ్డు పైన మహిళలు పొర్లు దండాలు పెట్టి జగన్ గారు మా సమస్యను పరిష్కారం చేయండి అనేటువంటి రీతిలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ అధికారులు బెదిరింపులకు పాల్పడుతూ చాలా భయాందోళనకు గురి చేయడం చాలా నియంత్రిత పాలనలో అధికారులు కూడా పనిచేయడము సిగ్గుచెట్టు. ఇప్పటికైనా కానీ కార్మికులందరికీ అండగా నిలబడాలి. కార్మికులందరికీ ప్రతిపక్షాలు, వామపక్ష పార్టీలు, సంఘాలు, అన్ని రకాల నాయకులందరూ కూడా మద్దతుగా ఉన్నారు. మీరు ఏమైనా చేయదలుచుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని పక్షాలు ఏకమై తగిన రీతిలో బుద్ధి చెప్తారు. పీఠాన్ని కదిలించేటువంటి రీతిలో ఈ ప్రభుత్వాన్ని కూల్చేసే రీతిలో కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు 22 రోజులుగా రోడ్డు మీద ఉన్నా కూడా చర్చలు 4 సార్లు జరిపి చర్చలను విఫలం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంది. అందుకే ఇప్పటికైనా కానీ జగనన్న మా సమస్యలు పరిష్కారం చేయండి అని
రోడ్డు పైన మహిళలు పొర్లు దండాలు పెడుతున్నారంటే ఈ ప్రభుత్వానికి ఇంత ఘోరమైనటువంటి దుస్థితి మరొకటి లేదు. కాబట్టి మహిళల పట్ల ఇంత చిన్న చూపు తగదు. ఇప్పటికైనా కానీ మీరు మహిళల సాధికారత, మహిళల కోసం అక్క, అమ్మ, చెల్లి అనే పైపైన మాటలు తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు చెప్పేటువంటి మాటలకు వీటికి ఎలాంటి పొంతన లేదు. మీరు ఇచ్చేటువంటి ప్రకటనలు కూడా చాలా దుర్మార్గంగా ఉన్నాయి. మీ ప్రభుత్వాన్ని ప్రచారం చేసుకోవడం కోసము వీళ్ళు ఒక డ్రెస్సులు ఇచ్చినారు, లేకపోతే మీ ప్రభుత్వ ప్రచారాని కోసము అవి ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప నిజంగా అంగన్వాడీ కార్మికుల కోసము ఏమీ కూడా చేయలేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇలా న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని రోడ్డు పైన మహిళలు పొర్లు దండాలు పెట్టి జగన్ గారు మా సమస్యను పరిష్కారం చేయండి అనేటువంటి రీతిలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ అధికారులు బెదిరింపులకు పాల్పడుతూ చాలా భయాందోళనకు గురి చేయడం చాలా నియంత్రిత పాలనలో అధికారులు కూడా పనిచేయడము సిగ్గుచెట్టు. ఇప్పటికైనా కానీ కార్మికులందరికీ అండగా నిలబడాలి. కార్మికులందరికీ ప్రతిపక్షాలు, వామపక్ష పార్టీలు, సంఘాలు, అన్ని రకాల నాయకులందరూ కూడా మద్దతుగా ఉన్నారు. మీరు ఏమైనా చేయదలుచుకుంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని పక్షాలు ఏకమై తగిన రీతిలో బుద్ధి చెప్తారు. పీఠాన్ని కదిలించేటువంటి రీతిలో ఈ ప్రభుత్వాన్ని కూల్చేసే రీతిలో కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని CITగా హెచ్చరిక చేస్తున్నాం.